హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి. అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. చాలామందికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. మనం మ్యారేజ్ అయిన తర్వాత ఫోటో షూట్ తీయించుకోవాలి. మ్యారేజ్కి ముందు కానివ్వండి, అయిన తర్వాత కానివ్వండి. బేబీస్కి, కిడ్స్కి ఇప్పుడు అందరూ చాలామంది తీపిస్తున్నారు కదా. అందరికీ గుర్తుండిపోయేటట్టు ఉండాలి అని చెప్పి అందరికీ కళ అనమాట. ఇది ఒక డ్రీమ్ కింద ఉంటుంది. ఫోటో షూట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు అందరికీ కామన్ కూడా అయిపోయింది. అలాంటిది ఎక్కడెక్కడో సిటీస్కి వెళ్ళి మనం చాలా ఎక్స్పెన్సివ్గా చేసుకుంటున్నాం కదా ఇలాంటి ఫోటో షూట్స్ అని. పల్లెటూరులో పచ్చని వాతావరణంలో పీస్ఫుల్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్కరి డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని దుర్గారావు గారు ఇలాంటిది నిర్మించారండి. దాని పేరే డ్రీమ్ ల్యాండ్. ఈ డ్రీమ్ ల్యాండ్ అనేది బాగా సెట్ అయింది నేమ్ అయితే. ఎందుకంటే చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరి డ్రీమ్ అని, అందుకే అనుకుంటా ఈ నేమ్ సెట్ చేసుకున్నారు వాళ్ళు. దుర్గారావు గారు ఒక ఫోటోగ్రాఫర్ అండి. ఈయన ఎక్కడెక్కడికో షూటింగ్స్కి వెళ్తూ ఉంటారు. ఆయనకే అనిపించి ఉంటుంది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి కదా ఇవన్నీ చేసుకోవడానికి, చాలామంది చాలా ఖర్చు పెడుతున్నారు, తన ప్రాపర్టీలోనే ఇదంతా చేయిస్తే ఎలా ఉంటుంది అని పల్లెటూరులో తేతలి దగ్గరండి. ఇది దువ్వకి తేతలికి మధ్యలో ఉంటుంది. గోదావరి రెస్టారెంట్ అని ఉంటుంది. మనం దువ్వ నుంచి వెళ్తుంటే 2 feet ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంటుంది. అదే పక్కన దారిలో లోపలికి, పొలాల లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోతే 2 kilometers అక్కడ మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది డ్రీమ్ ల్యాండ్ అని. అక్కడికి వెళ్ళిపోతే ఇవన్నీ సెట్టింగ్స్ చూసారంటే నిజంగా మతిపోతుంది. ఏంటి ఇలాంటిది ఇక్కడ కూడా ఉందా, పల్లెటూరులో కూడా ఇలాంటిది పెట్టారా అని. సిటీకి ఏమాత్రం తీసుకోని థీమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా మంచి మంచి థీమ్స్ ఉన్నాయి. మీరు అసలు ఇక్కడ చూసారంటే ఇంకెక్కడికి వెళ్ళరు. దూరంగా మనకు అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన అందరినీ దృష్టిలో పెట్టుకుని మరి ఇది అయితే ఆయన ఓన్ ప్రాపర్టీలోనే నిర్మించుకున్నారు. ఒక్కొక్క థీమ్ చూపిస్తున్నాను, చూసేయండి. కాఫీ షాప్ అండి ఇది. ఇప్పుడు రకరకాల థీమ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలండి. 3 monthsకి 6 monthsకి ఒకసారి థీమ్స్ అన్నీ చేంజ్ చేస్తూ ఉండాలి. అదే థీమ్లో ఉంటే అందరికీ నచ్చదు కదా, చూసిందే కదా ఇదంతా అనుకుంటారు. చాలా హార్డ్ వర్క్ చేశారండి ఆయన ఇది నిర్మించడానికి. థీమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ప్రత్యేకించి చెప్పాలంటే కిడ్స్కి చాలా బాగుంటున్నాయండి థీమ్స్ అనేవి. మీకు చూపిస్తాను ఈ వీడియోలో. దూరంగా ఒక హెలికాప్టర్ కనిపిస్తుంది, ఇక కారు, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారా, అది చాలా బాగుంటుందండి. బ్యాక్గ్రౌండ్ వ్యూకి అమ్మాయిలకైతే చాలా బాగుంటుంది. ప్రతి ఏ వాళ్ళని వదిలిపెట్టకుండా వీళ్ళైతే యూజ్ చేసుకున్నారు. ఇండోర్ కానివ్వండి, అవుట్డోర్ కానివ్వండి, ఏది వదిలిపెట్టలేదండి. చిన్న బిట్ ఎలా యూజ్ చేసుకోవాలో అన్నీ యూజ్ చేసుకున్నారు. పారాషూట్ కింద అందు చూసారా, అది కూడా పెద్దవాళ్ళు ఒక ఫ్యామిలీ ఎక్కి నుంచి వచ్చారనమాట. ఒక ప్యాలెస్ లాగా ఉంది. పక్కన రెడ్ కార్పెట్ వేసినట్టు కూడా వేశారు. చాలా బాగుందండి అది. ఇక్కడ ఉయ్యాలు కూడా అవ్వచ్చు. ఫోటో షూట్స్, కపుల్ షూట్స్ చాలా బాగుంటాయి కదా ఇక్కడ, ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఇదైతే చూడండి, ఒక స్ట్రీట్ లైట్స్, ఒక హౌస్ ఎంత బాగుందో చూడడానికి. ఏదో ఒక మూవీలో చూస్తున్నట్టే ఉంది సెట్టింగ్ అయితే. ఇలా వాకింగ్ స్టైల్లో నడుచుకుంటూ వస్తే పేరెంట్స్ కానివ్వండి, కపుల్స్ కానివ్వండి, చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక కోట ఉంది, ఒక కోట లాగా అనమాట. ఇంకా వీళ్ళు ఏంటంటే క్లీనింగ్ చేపిస్తూ ఉన్నారు. ఇది పొలాలు కదా, ఊరికే గడ్డి పెరిగిపోతూ ఉంటుంది. చూసారు కదా కోట ఎలా ఉందో. అటు విండో దగ్గర, ఇటు విండో దగ్గర, లేకపోతే డోర్ దగ్గర కూడా నుంచి తీసుకోవచ్చు. ఇదైతే వెడ్డింగ్ కార్డ్ థీమ్ అంటండి. అటు మెట్ల మీద నుంచి ఇటు మెట్ల మీద నుంచి వస్తున్నట్టు తీసుకోవచ్చు. చూసారా వెడ్డింగ్ కార్డు మీద ఏమైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి. ఇది చూడండి, ఒక టెంపుల్ సెట్టింగ్ లాగా ఉంది. పచ్చటి పొలాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచొని చీర కట్టుకుని ఒక అమ్మాయి, ఒక దేవతలా కనిపిస్తుంది అటు నుంచి వస్తుంటే. సెట్టింగ్స్ చూసాను ఎంత బాగున్నాయో. థీమ్స్ అన్నీ బాగున్నాయి. ఇదంతా కట్టించిందండి. చుట్టూ పొలాల్లో ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే ప్లేస్. ఫొటోస్ విసుగు లేకుండా తీసుకోవచ్చు. మంచి గాలి వేస్తుంది.
చెమటలు పట్టేసి మనం ఫేసెస్ పాడైపోతాయి అనుకోకర్లేదు. చంద్రవంక కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇది నైట్ టైం తీసుకుంటే వ్యూ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఆడపిల్లలకైతే మంచి లైటింగ్స్తో నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి. వైట్ కలర్లో ఉంటుంది కదా, అది లైటింగ్కి బాగా కనిపిస్తుంది అనమాట ఫోటో. ఇంక ఇటువైపు వచ్చేస్తే ఒక టెంట్ హౌస్ కింద వుడ్స్తో ఉంది, చూసారా. ఇవి రిసార్ట్స్ ఉంటాయి కదా, కొన్ని రిసార్ట్స్లో కనిపిస్తాయి ఇలాంటివి. కొన్ని చాలా బాగా అయితే ఇది పెట్టుకున్నారు వీళ్ళు. ముఖ్యంగా ఇలాంటి థీమ్స్ కొన్ని ఉండాలండి. లైట్స్ చూసారా, లైట్స్ ఉన్నాయి. ఎందుకంటే నైట్ టైం తీసుకుంటే వ్యూ బాగుంటుందని కొన్ని వాటికి లైట్స్ కూడా పెట్టించారు. ఉయ్యాల కూడా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది చూడడానికి. ఇది కూడా ముఖ్యంగా చెప్పుకోవాలి, క్యాండిల్ లైట్ డిన్నర్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా లైటింగ్ సెట్టింగ్తోనే ఉంది. నైట్ టైం కొన్ని రిసార్ట్స్ కొన్ని ఇలా ఫోటోషూట్స్కి అయితే చాలా ఉంటాయి. కొన్ని నైట్ టైం చేసుకునే థీమ్స్ కూడా అన్ని ఉండవు. ఇక్కడ ఎక్కువ నైట్ టైం చేసుకునేవి కూడా ఉన్నాయి. క్యాండిల్ లైట్ డిన్నర్కి అయితే ఇది చాలా బాగుంటుందండి కపుల్స్కి. నాకు కూడా చాలా డ్రీమ్ అనమాట ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ ఎప్పుడైనా చెయ్యాలి అని. ఇదిగోండి కిడ్స్ సెక్షన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు కిడ్స్ ఒక్కొక్కటి చూడండి ఎంత క్యూట్గా ఉంటాయి అంటే. కిడ్స్ చాలా క్యూట్గా ఉంటారు. వాళ్ళకి ఇలాంటి క్యూట్గా పెట్టి ఫొటోస్ తీస్తే వాళ్ళకి ఒక మెమరబుల్గా ఉంటాయి, చాలా మెమరబుల్గా ఉంటాయి. మనకి ఉంటాయి, వాళ్ళకి ఇంకా ఉంటుంది. ఒక హౌస్ అనమాట, బుల్లక్ కార్ట్ ఉంది, మిల్ అదేదో థ్రెడ్ మిల్ కదా, బుల్లక్ కార్ట్స్, ఎద్దులు, 2 ఎద్దులు చిన్నవి. ఒకవేళ బండి కూడా వెనకాల ఉంటుందేమో పిల్లలు ఎక్కడానికి, అది తీసేసినట్టున్నారు. చిన్న గార్డెన్ కింద కార్పెట్ వేసేసి, కింద గుచ్చుకుంటాయి కదండి, కార్పెట్ వేసేసి ప్రతి దానికి ఒక థీమ్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఎక్సలెంట్ అండి థీమ్, చాలా బాగుంది. చూడండి అసలు ఏంటి పల్లెటూరులో ఇలాంటి థీమ్స్ ఉన్నాయా అని అవాక్ అవుతారు నిజంగా చూసిన వాళ్ళు. ఇలాంటిది మీకు చూపించాలి, ఖచ్చితంగా ఇలాంటిది ఉందని మీకు తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇక్కడ లెమన్ జ్యూస్ అమ్మడానికి అనుకుంటా ఒక స్టాల్ కింద పెట్టారు. ఇక్కడ ఏదో కిస్సెస్ 50% అంటే ఇక్కడ కూడా ఒక ఉయ్యాలు ఉంది, చిన్న గిటార్ కూడా ఉంది అందులో. మా చేతి ఎక్కించని తినేస్తుంది. కాసేపు ఎక్కి కూర్చో చాలు అన్నాను. ఉయ్యాలంటే భయం అండి దానికి, ఎక్కాలన్న ఆశ ఎక్కువ. గిటార్ కూడా తన డ్రెస్కి అయితే బాగా సెట్ అయ్యింది. చిన్నదాన్ని కూడా కూర్చోబెట్టేశారు వాళ్ళ డాడీ. గుర్ర బండి, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేస్తారనమాట గుర్ర బండిలో. అన్నీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దూరంగా మనకి దగ్గరలోనే అందుబాటులోనే ఉంది ఇది. ఖర్చులు కూడా తక్కువ అవుతాయి. గుర్రం, ఇదివరకు ఈ గుర్రాలు ఎంత బాగుండి, ఇప్పుడు తక్కువైపోయినాయి ఇలాంటి గుర్రాలు. చిన్నపిల్లలు కదా, చిన్న స్కూటరు. దీన్ని ఏమంటారో తెలియదు కానీ చూడగానే నేను చాలా భయపడ్డానండి. నిజంగా నేను రియల్ అనుకున్నాను. ఇది ఏంటి ఫోటోషూట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చారేమో అనుకున్నాను. ఈ హౌస్ చూసారా ఎంత ట్రెడిషనల్ లుక్ ఉందో. ఈ హౌస్ని చూస్తుంటే కేరళలో ఇల్లు గుర్తొస్తుంది నాకైతే. బులక్కాట్ చూసారా ఎంత ముద్దుగా ఉందో. నాకైతే చూడగానే కొనుక్కోవాలనిపించింది ఎందుకో. చాలా బాగుంది బులక్కాట్, చాలా క్యూట్గా ఉన్నాయి ఎద్దులు కూడా. ఈ ఇంట్లో ప్రతి ఒక్కటి చూడాల్సిందేనండి. క్రెయిన్స్ ఉంటాయి కదా, కొన్ని పల్లెటూరులో క్రెయిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. చెరువుల దగ్గర, కాలువల దగ్గర ఉంటూనే ఉంటాయి. అదొక చైర్. తులసి కోట ఇప్పుడు అందరి ఇళ్ళ ముందు ఉండాలి ఖచ్చితంగా. ఒక బావి కూడా ఉంది. ఇదివరకటి ఇళ్ళ దగ్గర బావి ఖచ్చితంగా ఉండేది. ఇంకొక ట్రాక్టర్ ఉంది. ఇంకా ట్రెడిషనల్ లుక్లో సెట్టింగ్ చేశారనమాట ఇదంతా. కొద్దిగా జూమ్ చేసి చూస్తే ఇక్కడ తిరగలి, రోకలి ఇవన్నీ ఉన్నాయి. రుబ్బు రోలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయండి కొన్ని అయితే. ధాన్యం బస్తాలు ఉన్నాయి, చాట్ ఉంది, ఒక చిన్న సైజు రేడియో ఉంది. లోపల భార్యాభర్తలు ఇద్దరు అక్కడ నుంచి షూట్ తీసుకుంటే పంచికట్టు పట్టు చీర కట్టుకుని చాలా బాగుంటుంది. ఎద్దుల బండి కూడా ఉంది, ఎద్దుల బండి తోలేస్తున్నట్టు అనమాట. ఇది ఇందాక చూసాం కదా మనం,
లవ్ అని పెట్టించారు, కపుల్స్కి బాగుంటుందని. ఇక ఇండోర్ షూట్కి అయితే వెళ్ళిపోదాం. ఇండోర్లో ఇది లైబ్రరీ అనమాట. లైబ్రరీ దగ్గర ఒక సైకిల్ పక్కన ఒక పంజరం పక్కన ఇంకొక థీమ్ ఏదో ఉంది. అందులో ఏవేవో పెట్టేశారు. ఒకవేళ థీమ్ మారుస్తారనుకుంటా. థీమ్ అయితే బాగుంది, పువ్వులతో చాలా డెకరేటివ్గా చేశారు. అక్కడ నుంచుంటే కూడా ఒక సీనరీ వస్తుంది మనకి. అబ్బబ్బా, పియానో థీమ్ చూడండి, అసలు ఎంత ప్లెజెంట్ లుక్లో ఉందో పియానో థీమ్. సినిమాలో చూసినంత ఫీల్ వస్తుంది నాకైతే. పెద్ద ఇంట్లో చూపిస్తారు కదా పియానోస్, అలా ఉంది. సెట్టింగ్ అయితే చాలా బాగుందండి. ఇది చూసారా, వుడ్స్ రిసార్ట్లో ఉన్నట్టే ఉంది. సేమ్ వుడ్స్ రిసార్ట్ చూసే ఉంటారు మీరు చాలామంది. చూడని వాళ్ళైతే సేమ్ నిజంగా వుడ్స్ రిసార్ట్ లాగానే ఉందండి. మారేడుమిల్లిలో ఉంటుంది వుడ్స్ రిసార్ట్. మంచు పడుతుంది అక్కడ, స్నో. ఇక్కడ చూడండి ఫిరంగులు ఉన్నాయి, రకరకాల టోపీలు ఉన్నాయి. కౌబాయ్ థీమ్ అనమాట ఇది. అక్కడ ఎద్దుల బండి చక్రం చూసారా, అంత బాగా అరేంజ్ చేశారు అక్కడ. ఇది బార్ థీమ్. అక్కడ వుడ్స్ రిసార్ట్ కింద ఉందని చెప్పాను కదా, అక్కడ మంచు పడినట్టు తీస్తూ ఉంటారండి. వచ్చిన వాళ్ళకి మంచు పడుతున్నప్పుడు మనం ఫొటోస్ తీస్తే చాలా బాగుంటుంది కదా చూడడానికి. ఇది ఒక క్వీన్ చైర్. ఈ థీమ్ ఏమన్నా అర్థం కాలేదు. ఒక లాన్లో కూర్చున్నట్టుంది, ఒక రాజా దర్బార్లో కూర్చున్నట్టు. చాలా బాగుంది. ఈ ఫ్లవర్స్నే కదా నేను పెట్టాను షార్ట్స్లో. ఫ్లవర్స్ అయితే చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి. ఇక్కడ అద్దం బాగుంది, లైటింగ్స్ కూడా బాగున్నాయి. రకరకాల పువ్వులు మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారండి. ఒక వంటగది, మనం చెఫ్ కింద మారిపోవచ్చు. యాప్రాన్స్, టోపీలు, చాలా టోపీస్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. క్యాప్స్ చెఫ్స్కి. వంట గరిటెలు, గిన్నెలు అన్నీ అరేంజ్ చేసేసారు. వెనకాల సెట్టింగ్ నిజంగా వంటగదిలో ఉన్నట్టే. ఓవెన్, చాలా రకరకాలుగా ఉన్నాయండి థీమ్స్. చాలా బాగున్నాయి. ఈ థీమ్ నిజంగా చెప్పాలంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేని థీమ్ అనమాట ఇది. ర్యాప్ సింగర్స్ ఉంటారు కదా, ఆ సింగర్స్ థీమ్లా ఉంది. గిటార్ కూడా ఉంది, పక్కన మైక్ కూడా ఉంది పాడడానికి. అదిగోండి, నిజంగా మనం పాడేస్తున్నట్టే ఉంటుంది. అబ్బా, వేణ థీమ్ చూసారా, సరస్వతి దేవులా అయిపోతారనమాట మీరు శారీ కట్టును వేను పట్టుకుంటే. ఎద్దుల బండి చక్రాన్ని చూడండి, ఎంత థాట్ ఎంత బాగా వచ్చిందో. మంచి డెకరేషన్ అయితే చేశారు. విండో కింద పెట్టారు ఎద్దుల బండి చక్రాన్ని. అద్దం కూడా చాలా బాగుంది, ట్రెడిషనల్గా ఉంది. ఇది వరకటి ఉండే అంటండి ఇలాంటి అద్దాలు, ఇప్పుడు లేవు. ఈ థీమ్ అయితే చాలా బాగుందండి చెప్పుకోవాలంటే. నేను అద్దంలో నుంచి ఒక పిక్ తీద్దాం, బాగుంది కదా. మిర్రర్లో నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది, అందుకే తీస్తున్నాను. ఇంకా అవుట్డోర్కి అయితే వెళ్ళిపోద్దాం మళ్ళీ. రాజస్థానీ వాల్స్ ఉంటాయి కదా, అలా డెకరేట్ చేస్తారన్నమాట దీన్ని. ఆ వాళ్ళకి ఒకళ్ళు, ఈ వాళ్ళకి ఇటు విండోకి ఒకళ్ళు, ఈ విండోకి ఒకళ్ళు. అందుకో చూడండి, బేబీ షూట్ జరుగుతుంది అక్కడ. మా పాపనైతే కూర్చోబెట్టేసాం ఇందులో. ఈ డైపర్తో కూర్చోబెడితే ఎంత బాగుండో, బట్టలు లేకుండా. అది షూట్కి వచ్చినప్పుడు అయితే కూర్చోబెట్టచ్చు. ఇప్పుడు జస్ట్ క్యాజువల్గా వాళ్ళ డాడీ కూర్చోబెట్టారు, ఒకసారి తీద్దామని. పిల్లలకైతే చాలా బాగున్నాయండి థీమ్స్. చాలా దగ్గరలో ఉందండి, అందరికీ ఈజీగా వెళ్ళి రావచ్చు. ఇక్కడ పిల్లలకి ఫీడింగ్ రూమ్స్ ఉన్నాయి, బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్స్ వేరేగా ఉన్నాయి. ఏసీ ప్రొవైడ్ చేశారండి పిల్లలకైతే. ఎందుకంటే పిల్లలు చిరాకు పడి ఫొటోస్కి పోజెస్ బాగా ఇవ్వరని చెప్పి ఏసీ అరేంజ్ చేశారు లోపల. వాళ్ళు కూడా ప్రశాంతంగా తీసుకుంటారు కదా. ఫోటోగ్రాఫర్స్కి బాగుంటుంది, పిల్లలకు కూడా బాగుంటుంది. థీమ్స్ అయితే చూడండి, ఒక్కొక్కటి గుడ్డులా పెట్టారు, చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిట్టి చైర్, బుక్స్, ఒక లైబ్రరీ థీమ్. అందులో ఒక కుక్క, ఒక టేబుల్ చూసారా, చాలా డెకరేషన్స్ ఎంత బాగా చేశారో. కొన్ని వీళ్ళు తెప్పించినవి కూడా చాలా థీమ్కి తగ్గట్టు తెప్పించారు. ఇక ఇంకొకటి చెప్పాలంటే బాహుబలి సెట్టింగ్ ఇది. మాహిష్మతి, ఈ అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, బాగుంది సెట్టింగ్. ఇదేమో కోర్టు థీమ్. పిల్లలే జడ్జెస్ అనమాట, తల్లిదండ్రులు అలా నుంచోవాలి మనం వెళ్ళి కోర్టులో. జైలర్, మా అజ్జ డ్రెస్ కలర్ ఇది సెట్ అయిపోయినాయి బాగా.
అబ్బో ఆద్య డాక్టర్ వేషం వేసేసిందండి. ఇక్కడ టెడ్డీ బేర్ ఉంది, దాన్ని అయితే చూసేస్తుంది. దానికి జ్వరం వచ్చిందంట, ఇంజెక్షన్ చేయాలంట, సెలైన్ పెట్టాలంట. ఇది చాలా నీట్గా అయితే ఉండేదండి, నేను కూడా చూసాను వీళ్ళది. చాలా నీట్గా ఉంటుంది. వర్షాలు పట్టిన వల్ల ఇలా అయిపోయిందేమో. వాళ్ళ దగ్గర ఏమేమి తీసున్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళు బ్యానర్లో ప్రజెంటేషన్ చేశారు. ముఖ్యంగా ఇంకొక థీమ్ మీకు చూపించాలి, దారిలో వచ్చేటప్పుడే ఉంటుంది, లాస్ట్లో తీద్దామని మీకు ఫస్ట్లో చూపించలేదు. ఈ థీమ్ చూసారా, అక్కడికి దాటి వెళ్ళాలి. అక్కడ కూడా ఒక చెరువు మధ్యలో పడవ ఉంది, దానికి ర్యాంప్ వాక్ కింద బాగా కట్టించారు. అక్కడ కొమ్మ, పువ్వులు, హౌస్ ఎంత బాగుందో చూసారా సీనరీ. అబ్బా అదిరిపోయింది నిజంగా, ఫొటోస్కి చాలా బాగుంటుంది. ఇది దువ్వ మీద నుంచి వస్తుంటే చెప్పాను కదా గోదావరి రెస్టారెంట్ అని, అక్కడ నుంచి వస్తుంటే ఇక్కడ దారిలోనే కనిపిస్తుందండి. స్టార్టింగ్ ఇదే ఉంటుంది. ఇటు నుంచి మీరు పైటపర్ వెళ్ళిపోయి అక్కడ నుంచి తనకు వెళ్ళిపోవచ్చు ఈజీగా. చాలా బాగుందండి ఈ థీమ్ అయితే. పడవలో వస్తున్నట్టు కూడా చాలా మంచిగా తీస్తారు ఫోటోగ్రాఫర్స్. మీరు చూస్తూనే ఉంటారు కదా స్టిల్స్ అన్నీ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. ఈ స్టిల్ అయితే చాలా బాగుంది. చూసారు కదా డ్రీమ్ ల్యాండ్ స్టూడియో అని. ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇదైతే ఒకసారి మళ్ళీ చెప్తాను అడ్రస్ అనేది. తేదల నుంచి దువ్వకి వెళ్ళే దారిలో గోదావరి రెస్టారెంట్ అని ఉంటుంది. 2 feet ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఆ పక్కనే ఒక పొలంలోకి వెళ్ళే దారి ఉంటుంది. ఆ దారి స్ట్రైట్గా వెళ్ళిపోయి 2 kilometers లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే మీకు కనిపిస్తుంది డ్రీమ్ ల్యాండ్ ఏరియా మొత్తం కనిపిస్తుంది. అక్కడ కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోతే వస్తుంది. ఇటు నుంచి తాడేపల్లిగూడెం నుంచి అయితే 10 kilometers పడుతుంది దువ్వకి రావడానికి. ఆ దువ్వ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు. మనకు పైటపర్రు పక్కనే. పైటపర్రు నుంచి ఈ స్టూడియోకి రావడానికి ఓన్లీ 1 kilometer పడుతుంది. తణుకుకి దగ్గరలో ఉండేవాళ్ళు రావచ్చు, తాడేపల్లిగూడెంకి దగ్గరగా ఉండేవాళ్ళు కూడా రావచ్చు. ఇదైతే ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని బొరుసు దుర్గారావు గారు ఇదైతే నిర్మించడం జరిగింది. చాలా బాగుంటుంది. రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా రీజనబుల్గా అయితే ఉంటాయి. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు బోర్డు చూపించాను కదా, అందులోనే ఉంటుంది నెంబరు. పల్లెటూరులో ఉంటుంది, థీమ్స్ ఏం బాగుంటాయో అనుకోకండి. సిటీకి ఏమాత్రం తీసుకోకుండా ఉంటాయి. ఎక్కడైతే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు కదా, చాలా వరకు చూసే ఉంటారు. అలాంటి థీమ్స్కి మించి ఉంటుందండి. ఇప్పుడు ఇంకా సెట్టింగ్స్ మారుస్తున్నారు, ఇంకా మారుస్తారు, ఇంకా డెవలప్ చేయాలి అంటున్నారు ఆయన. ఇంకా కొన్ని అయితే కట్టిస్తున్నారు సెట్టింగ్స్. థీమ్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.